నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. సమకాలీన సామాజిక అంశాలను విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సార్, మెయిన్ విషయాలు మనం మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటి అంటే, సోషల్ మీడియాలో కానీ లేకపోతే బయట మీడియాలో కానీ ఏదైనా ఒకటే మాట గురించి మాట్లాడుకుంటున్నారు. వెన్నుపోటు దినం సక్సెస్ అయిందా లేదా? క్లారిటీగా చెప్పండి. ఆ నవ్వు వెనక అర్థం ఏంటి అంటే ఒకటి గుర్తుంచుకో, పుచ్చకాయలు దొంగ అంటే బుధాలు తొడుక్కున్నారు అన్నట్టు. ఎందుకు అంటే వెన్నుపోటు దినం సక్సెస్ అవ్వలేదు అంటే వెన్నుపోటు పొడిచే పరిస్థితి మీరు చేశారని అర్థం. ఆ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా మీకెందుకు బాధ? ప్రజలు అసలు వెన్నుపోటు దినం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏపీలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి పథకాలన్నీ అందుతున్నాయి. సో కావాలని జగన్ గారు వెన్నుపోటు దినాన్ని క్రియేట్ చేసి సెలబ్రేట్ చేస్తున్నారు. శభాష్, చాలా బాగా చెప్పారు, బ్రహ్మాండంగా చెప్పారు, ధన్యవాదాలు. దానికి సింపుల్ లాజిక్ చెప్తా. 6 చెప్పారు మీరు, అందులో పెన్షన్ 1000 రూపాయలు పెంచిస్తున్నారు, పెంచి ఇచ్చారు. మిగిలిన కదా సిలిండర్లు, మీరు చెప్పింది 3 సిలిండర్లు అన్నారు. బడ్జెట్లో 45 రోజుల్లో డబ్బులు వేసేస్తామన్నారు. 90 రోజుల్లోనే డబ్బులు పడిన ఉదంతాలు చాలా ఉన్నాయి. అది నేను కదా, పయ్యవాళ్ళ కేశవర్ గారు చెప్పారు. 3వది ఉచిత బస్సు అన్నారు, అది మీరు ఆగస్టు 15కి మీరే పోస్ట్ పోన్ చేశారు. నెంబర్ 3 రైతులకి 20,000 రూపాయలు వేస్తున్నారు, అది ఇయ్యలేదు. నెంబర్ 4 ఇంట్లో ఉన్న పిల్లలు, చదువుకున్న పిల్లలందరికీ అమ్మఒడి అన్నారు, 15,000 అన్నారు, సభకు నమస్కారం, వేయలేదు. ఇంకా మిగిలిన ఆడపిల్లలందరికీ 18,000 అన్నారు, వేయలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, ఇవ్వలేదు. బీసీలు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తున్నారు, ఇవ్వలే. ఇవేవి ఇవ్వనందుకు ప్రజలు నిరసన తెలియజేసి వచ్చారా లేదా? రోడ్ల మీద కనిపిస్తున్నాయి కదా. మరి జగన్ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు? ఎందుకు చేయాలా? మీ బాస్ అంటాడు, ఇప్పుడు ఇంటర్వ్యూ నేను చేయమన్నారు, మీ బాస్ గారు వచ్చి ఇక్కడ కూర్చునే ప్రశ్నలను రాసిస్తూ నిమిషానికి ఒకసారి ప్రాంప్టింగ్ చెప్తూ ఉంటారా? ఈ డెలిగేట్స్ డైరెక్ట్ గా వెళ్ళి ఎంతకైనా నీకు కాంట్రవర్సీ చెప్తా. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ముగ్గులేంటి సంక్రాంతి చేయండి, పొద్దున సాయంత్రం దీపాలు చేయండి, ఎక్కడ కనబడ్డాడు ఆంధ్రప్రదేశ్ లో? మరి ఇదే తెనాల్లో మరి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వెన్నుపోటు దినం ప్రకటించినప్పుడు ఆయన కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా. అలా కాదు కదా, ప్రజలకు కష్టం వచ్చిందని చెప్పాడు. ప్రజలు ప్రతిస్పందించిన వాళ్ళ నియోజకవర్గంలో నాయకులను ప్రతిస్పందించి వచ్చిన ఉదంతో చూడండి. తెనాల్లో ఒక సామాజిక వర్గం ప్రజలకు కష్టం జరిగింది, వాళ్ళని అణగారిన ప్రజలు అని చెప్పి వాళ్ళని చెదగొట్టేస్తుంటే చూస్తూ వ్యవస్థను మీకు చేతిలో తీసుకునే డిస్క్రిప్షన్ మీదే ఉందా లేదా అని దాని మీద వెళ్ళాడు. ఆ తప్పు రైట్ అని దాని మీద వీళ్ళు చేసింది మంచి అని చెప్పలేదు. తప్పు చేసినప్పుడు శిక్షించడానికి గౌరవం న్యాయస్థానంలో ఉన్నప్పుడు పోలీస్ డిస్క్రిప్షన్ ఎందుకు తీసుకుందని అడిగాడు. ఇది ప్రజల్లో చైతన్యం పరచడానికి, ఒక వ్యవస్థ మీద జరుగుతున్న దాష్టికానికి, అదే క్లాస్ వార్ అని చెప్పిన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో నిజమని చూపించడానికి వెళ్ళాడు. ఇది దీనికి ఇంటర్లింక్ ఎలా చేస్తారు? ప్రజలకి ప్రామిసెస్ ఆర్ బీన్ మేడ్ బై ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమి ప్రామిస్ డెలివరీ చేసిందంటే చేయలేదు. అందియా లేదా అన్నది ప్రజలను అడిగాడు. మీరు మోసపోతారని ఎలక్షన్ ముందే చెప్పాడు. ఈ మేనిఫెస్టో ప్రకారం మీరు వీళ్ళు ఇస్తానని అభూత కల్పనలు ఇవ్వలేరు, జరగదు, వాస్తవానికి మనకు ఆర్థిక వ్యవస్థ సహకరించట్లేదని చెప్తే కూడా ప్రజలు నమ్మి మోసపోయారు కాబట్టి దీన్ని వెన్నుపోటు కింద నవ్వుని చెల్లాడు. జగన్ ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడో అప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకు లేవు? నవరత్నాలు 9, 98% సక్సెస్ రేట్స్. ఇంకేం కావాలి మీకు? సిపిఎస్ రద్దు అంటారు. అది 5 ఏళ్లలో కంప్లీట్ చేసుకున్నారు. ఇది వాళ్ళు 1 year కి మాత్రమే అయింది కదా. 5 ఏళ్ళు కంప్లీట్ చేసిన ట్రాక్ రికార్డ్ చూద్దాం ఒకసారి. రైతు బంధు అయితే 5 సంవత్సరాలు ఇచ్చారు, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదండి. అంటే 4 ఏళ్ళు ఉంటుంది, 5 ఏళ్ళు పరిపాలించడానికి ఎందుకు ఇచ్చారు? 4 ఏళ్ళు ఇవ్వమనండి. అయితే లాస్ట్ 1 year ఎలక్షన్ ఇయర్ 1 year ఆ లెక్కల్ని సర్దుబాటు చేసుకోవడానికి సరిపోయింది. నెక్స్ట్ ప్రణాళిక అమలు పడడానికి ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. కాదమ్మా, మీరు ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేశారా, లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేశారా? 14 సంవత్సరాలు అపార అనుభవం ఉండి ఆర్థిక శాస్త్రం చదివిన ముఖ్యమంత్రి గారికి అవకాశం వస్తే, ఆయన చంద్రబాబు గారు అయితే ఆయన అనుభవంతో సంపద సృష్టిస్తానంటే ఈ రోజు వచ్చి కొత్త పెట్ట కథలు చెప్తారంటే ఎవరు నమ్ముతారు? నమ్మాలా? జగన్ హయాంలో లోటు బడ్జెట్ లోకి వెళ్ళిపోయింది కదా. ఎవరు చెప్పారు? ఈ తపేలా పేపర్ లో బుర్ర తక్కువ జర్నలిజం కాని అందరూ చెప్పిన నిజాలు అనుకుంటే, అదే పయ్యవాళ్ళ కేశవర్ గారు 6,40,000 కోట్లని బడ్జెట్ లో పెడితే 10 లక్షల కోట్లని మానాడులో చెప్పి గవర్నర్ 10 లక్షలని అబద్ధం చెప్పించి చంద్రబాబు గారు 9,70,000 కోట్లని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అబద్ధాలు చెప్తే, లేదా యనమల రామకృష్ణ గారు 14 లక్షల కోట్లని మండలిలో చెప్తామని నిజాలు అనుకుంటున్నారా? మాకు పయ్యవాళ్ళ కేశవర్ గారు చెప్పిందే నిజం. గౌరవ కేంద్ర మంత్రి గారు 4,42,442 కోట్లని చెప్పింది వాస్తవం. ఆర్బీఐ ఇచ్చిన డేటా ప్రకారం ఎన్ని అప్పులు చేశారన్నది వాస్తవం. ఇవన్నీ వదిలేసి వీళ్ళు కాకనబుల్ కథలు స్టోరీలు చెప్తుంటే ఎవరు నమ్ముతాడు, ఎవడు వింటాడు? ఎవరికి కావాలి అవి? నాకెందుకు అవి? మీరేమైనా పురాణాలను కాలక్షేపాలు చేయడానికి వచ్చిన మఠాలు పెట్టుకుని వచ్చారా? ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టుకుని వచ్చి 40 సంవత్సరాల పైచిలక 4 decades లో 14 సంవత్సరాలు పరిపాలించిన అపార అనుభవం ఉన్న వాళ్ళు ఇవేనా మీరు చేయవలసిన పనులు? దీన్ని వెనుపోటు దినం కింద ప్రజలు మీరు మోసం చేశారంటే మోసాన్ని ఇంకోసారి ఓటంకి చెప్పారు. ఆ రోజు రామారావు గారికి మోసం చేశారని ఆయనే చెప్పాడు కాబట్టి ఇదే ప్రజలు కూడా మేము మోసపోయామని చెప్పడానికి వచ్చినట్టే ఉదాహరణే కదా ఇది. అంటే జగన్ ప్రభుత్వంలో చేసిన అప్పులకు వడ్డీ కట్టుకోవడమే సరిపోతుంది మాకు అని చెప్తాను. ఇది ఫెడరల్ సిస్టమ్ లో చంద్రబాబు గారు చేసిన అప్పుని జగన్మోహన్ రెడ్డి నేను కట్టలేదు, నేను కట్టను అని ఏ రోజున మీరు నన్ను అప్పులో పెట్టలేరని ఏ రోజున మాట్లాడా?
దట్ ఈస్ అ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్ వాట్ ఎవర్ దే డిడ్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ద నెక్స్ట్ గవర్నమెంట్. దట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఫెడరల్ సిస్టంలో, డెమోక్రసీలో, ఫెడరల్ సిస్టంలో ఉన్న ప్రతి స్టేట్ చేయవలసిన పని. అది కాదంటే మరి అని ముందు చేసేది నాకు సంబంధం లేదంటే ఏం అప్పు చేశారు చెప్పమంటే అప్పులే చెప్పలేకపోతున్నారు కదా మీరు. 6,47,000 కోట్ల అప్పు. 6,47,000 కోట్లు మీరు జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో చేసింది 2,97,000 కోట్లు ఎస్టాబ్లిష్ అయింది. అది కాదంటే మిగిలింది మీదే కదా. 1,37,000 కోట్ల పాత అప్పు రాష్ట్ర విభజనలో 2014లో మన నెత్తుకొచ్చింది. రాష్ట్ర విభజించారు నాకు అక్కర్లేదని ఎందుకు చంద్రబాబు గారు చెప్పలేదు? క్రానికల్ ఆర్డర్లో చూడండి అమ్మా, ఏ టెన్యూర్లో ఏమేం జరిగాయి అన్న దాని మీద ఎవరు చూడకుండా గుడ్డిచ్చేళ్ళ పన్నటి బుద్ధి జ్ఞానం లేని పేపర్లను, బుద్ధి జ్ఞానం లేని జర్నలిజం చేస్తున్న వాళ్ళకి మాటలు పెట్టే ప్రజలు నష్టపోతున్నారు కదా. అదే వెనుపోటు తిన్నాం సారాంశం. మాట మీద వెళ్తే ఎల్లో మీడియా లేకపోతే ఎల్లో పేపర్ ఇట్లా వ్యాఖ్యానిస్తున్నారు, లేకపోతే ఆ మాటలు యుద్ధాన్ని పేలుస్తున్నారు. మరి సాక్షి పేపర్ కానివ్వండి, సాక్షి మీడియా కానీ చెబుతోంది ఏంటి? వాళ్ళ గురించి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు కదా. సాక్షి మీడియా ఏం చెప్తుందో, ఈ ఎల్లో మీడియా ఏం చెప్తుందో నాకు అనవసరం. ఎల్లో మీడియా అబద్ధాలు చెప్తుంది. వాస్తవాలు చెప్పండి. అయ్యవాళ్ళ కేసీఆర్ చెప్పిన బడ్జెట్ ని వాళ్ళు కాంట్రాడిక్ట్ చేస్తుంటే నేనేం చేయాలి? ఎలా లాజికల్ గా 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. శాబాష్. 10 లక్షల కోట్లు అప్పు చేసిన దానికి బడ్జెట్ ఫిగర్ కావాలి కదా. క్యారెట్ ఫిగర్ ఎంత రావాలి? ఎఫ్ఆర్బిఎం లిమిట్లు ఉంటాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏమైనా చేబదులు తీసుకుని ఏ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుందా? 33 ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మనకి రాష్ట్రాలు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిదైనా చేబదులు తీసుకుని నడుపుతుందా? అన్ని ఆథరైజ్డ్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాటి నుంచి ఫైనాన్షియల్ ఎబిలిటీస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. లేదంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు తనఖా పెట్టి ఆర్బీఐ బాండ్లు వేలంలో వెళ్తూ ఉంటారు. ఈ ఫిగర్లను కాంట్రాడిక్ట్ చేసి హక్కు ధైర్యం ఎవరికి ఇచ్చారు? ఇవన్నిటికీ కాగ రిపోర్ట్లు ఉంటాయి కదా. నువ్వు ఫైనాన్షియల్ డివియేషన్స్ మీరు వెన్నుపోటు దినం నిర్వహించారు, ఓకే అది సక్సెస్ అయింది అని అంటున్నారు, ఓకే బాగుంది. మరి జగన్ ప్రభుత్వంలో రామరాజ్య పాలన జరిగితే రెండోసారి పట్టం కూడా ఆయనకే కడతారు కదా, మరి ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఆయన ఉంటే తెలచేరు. ఎందుకని ప్రభుత్వం ప్రతిసారి ప్రజలకు ఇచ్చి దాని మీద ప్రలోభాలకు లోనే ప్రలోభాలకు లోనేందుకు మోసపోయారు అనేది వినపడు దినం. జగన్మోహన్ రెడ్డి మొదట్లో ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్పేది ప్రాక్టికల్ గా నేను ఈ పెన్షన్ అన్నదైనా 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచుతాడు అన్న విడతల వారీగా. వీళ్ళైతే డైరెక్ట్ పెంచుతున్నారు. అదేంటి మరి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, మరి బెల్ట్ షాపులు విపరీతంగా ఆయన హయాంలోనే పెరిగినాయి అని చెప్తున్నారు కదా. ఎవరు ఆయన పెరిగాయి? స్టాటిస్టిక్స్ ఉన్నాయమ్మా, తెలుసుకుని మాట్లాడండి. ఎవరైనా 4,334 మద్యం షాపులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో సగానికి పైగా తగ్గించి 2,614 ఎన్నుకో కన్ఫైన్ చేశాడు. రెండోది బెల్ట్ షాపులు అంటే లిక్కర్ షాప్కి అటాచ్డ్ రూమ్ ఒకటి ఉంటుంది, అక్కడ కూర్చుని పెర్మిట్ రూమ్లు అంటారు. పెర్మిట్ రూమ్లు పూర్తిగా రద్దు చేశారు. లిక్కర్ సేల్స్ గణనీయంగా ఏం పెరగలేదు. ప్రాఫిట్ మాడ్యూల్తోనే 70-80 వేల కోట్లు గత ప్రభుత్వంలోకి ఈసారి 1,13 కోట్లు రాష్ట్ర ఖజానాకి వచ్చాయి. అనానమస్గా పెరిగింది 23,000 కోట్లు మాత్రమే. స్టాటిస్టిక్స్ మాట్లాడండి అంటే క్యాష్ రూపంలో లెక్కర్లో తీసుకున్నారు కాబట్టి అన్యాయక్రాంతం అయిపోయి ఇవేవి తలా తోక లేకుండా మారుతుంటే ఏం చెప్పాలి ఎవరికైనా? ఇప్పుడు వాస్తవానికి దగ్గరగా మాడదాం, లెక్కర్ నేను బ్యాన్ చేస్తాను కానీ అది విడతల వారీగా. ఇప్పుడు పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ చేస్తూ రోజు ఆఫ్ తాగేవాడిని క్వార్టర్ కుదించగలిగాడు. క్వార్టర్ తాగేవాడికి కూడా దొరకని నిస్సాయ పరిస్థితి క్రియేట్ చేశాడు. కంట్రోల్ చేస్తారు కానీ రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ అయినా సరే నేను తగ్గించడానికి చూస్తారు కానీ ఒకే రోజు నీకు వేరే తెలకొంది మందు మానేసి జైల్లో పెట్టినట్టు చేయరు కదా. ఒకే రోజు ఏది జరగదు కాబట్టి ఈ అభివృద్ధి పాలన జరగడానికి కూడా కొంత సమయం అనేది పడుతూ ఉంటుంది కదా, అది ఎందుకు అవగాహన చేసుకోవటం లేదు? ఎవడు అవగాహన చేసుకోవాలి? నీకు బుద్ధి జ్ఞానం లేకుండా ఈ రాత్రులు రాసి చదివితే ఇలాగే ఉంటుంది. ఈ వాస్తవానికి ప్రజలకు ఏం చెప్పాలంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్స్ అనేది ఫిక్స్డ్. కాలేజ్ ఫీజు ఎప్పుడైనా కట్టడానికి అవకాశం ఉంటుందా లేదా? ఎప్పుడైనా 2 సంవత్సరాల తర్వాత కడతానంటే ఎవరు అనుకుంటాడా? ఇదే కదా ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలోనూ, తర్వాత ఇవాళ ప్రజలకి అన్యాయంగా ఆర్థిక పరిస్థితులు బాగోలేవు కాబట్టి వాళ్ళకి అమ్మఒడిన రూపంలోనూ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకి ఈసారి అకాడమిక్ ఇయర్కి ఎక్కడ మీ దగ్గర ప్లానింగ్ లేకుండా ఏ ప్రాతిపదిక మీకు ప్రామిస్ ఇచ్చారు? ఇదే లోకేష్ గారు నాకు గల్లా పట్టుకోమని చెప్పారు కదా. ఇవన్నీ మాట్లాడరు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాడు, ఒక ఫైనాన్షియల్ బడ్జెట్ ఏంటో, గత బడ్జెట్ ఏంటో, ఈ బడ్జెట్ ఏంటో, కంపారేటివ్ బడ్జెట్స్ తెలియవు ఎవరికైనా. లాస్ట్ బడ్జెట్ బిఫోర్ ఎలక్షన్స్ ఏం బడ్జెట్ పెట్టారో, నెక్స్ట్ బడ్జెట్కి నా ప్రిపరేషన్ ఏంటో, దీనికి ఎకనామిక్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయో ఆపడే అవగాహన ఉండదు. రూపాయి రాక ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ట్యాక్స్ రూపంలో వస్తాయి, జిఎస్టీ వసూలు నుంచి మనకు వస్తాయి. మూడోది ఏంటి? మనం విధించిన పన్నులు ఏవి, దాన్ని ఏమంటారు, ఆర్టీఏ వ్యవస్థ త్రూగా కానీ, లేదా స్టాంప్స్ అండ్ డ్యూటీస్ త్రూగా కానీ, అంటే రిజిస్ట్రేషన్ వ్యవస్థ ల్యాండ్లో అవన్నీ. నాలుగోది ఏమిటి? మున్సిపల్ శాఖలో వేసే పన్నులు. ఐదోది విద్యుత్ ఛార్జీలు. ఆరోజు పెట్రోలియం, వీటి మీద ఉన్న ప్రొడక్ట్స్ నుంచి వచ్చాయి. అదలు రప్ప ఇంకేం లేవు రాష్ట్ర ఖజానాకి. మనపైన అదనపు భారాన్ని వేసి పన్నుల రూపంలో తీసుకుని మళ్ళీ మనకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అంత అచ్చని పచ్చిపోసుకోబులు చెప్తే 18,500 కోట్లు ట్రూప్ ఛార్జీల రూపంలో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎందుకు వసూలు చేశారు? అవి కూడా 21, 22, 23, 24 స్లాబ్లు కూడా 3 వసూలు చేశారు. అంటే ఎలక్ట్రిసిటీని కూడా క్షమించలేదు. పెట్రోలియం రేట్ల మీద గణనీయమైన ఉపన్యాసాలు ఇచ్చారు కదా అందరూను, అతిరథ మహారాజులు అందరూ. ఇవాళకి కూడా అవే పెట్రోలియం రేట్లు మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే. అంటే రాష్ట్ర ఆదాయానికి
ఖజానాకు వచ్చే మార్గాలు ఉదాహరణకి పెట్రోలియం ప్రొడక్ట్స్ అని లేకపోతే లిక్కర్ త్రూగా కానీ నెక్స్ట్ మళ్ళీ దాన్ని ఏమంటారు మున్సిపల్ శాఖలో గణనీయంగా ఇంటి పనులు పెంచారు. అది కాక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఈ ప్రభుత్వం రాగానే విపరీతంగా పెంచారు. అదర్ దాన్ అమరావతి టెరిటరీ తప్ప. చెక్ చేసుకొని కావాలంటే ఇంకా మిగిలిన ఏమున్నాయి? ఆర్టీఏ వ్యవస్థ సంగతి చెప్పక్కర్లే. సో ఈ ఆదాయ వనరులకి ఎక్స్ట్రా రిసోర్సెస్ మీరు క్రియేట్ చేసుకుంటూ దగ్గర 1,60,000 కోట్లు అప్పు చేసి సంక్షేమం ఏం చేశారంటే మాట్లాడరు. పోనీ ఒక్క ఇటుకేసారు ఎక్కడని చెప్పు. 39 కోట్లు కేటాయించి అమరావతిలో కంపలు కొట్టడానికి తప్ప ఇంకేం పనికి వచ్చిన పని చేశారు ఈ రాష్ట్రం కోటి చెప్పమను. ఇవాళకి చెప్పమను సంవత్సరంలో 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెంచి పెన్షన్ ఇచ్చారు ప్రజలకి. ఇది తప్ప వాళ్ళు చెప్పిన 6 మిగిలిన 5 ఏమని అడిగితే సమాధానం లేదు. వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ నోటితో. జూన్ తర్వాత అమ్మఒడి అంటే ఫైనాన్షియల్ అకాడమిక్ ఇయర్ అయిపోయినట్టే కదా. 1 ఇయర్లో ఏం చేయలేదని అర్థం. రెండోది రైతులకి 20,000 ఇవ్వలేదు. ఇవేవి మాట్లాడుతుంటే ఇవేవి మాట్లాడకుండా ఆడ ఎన్నిపోటు దినం పెట్టాడు, మేము పండగ చేస్తాం, పబ్బాలు ఆడతాం. ఎవరికి పండగ? ప్రజలు అనిశ్చితికి గురవుతున్నారు. ఎందుకంటే జిఎస్టీ నిన్న కూడా మళ్ళీ లడాఖ్తోనే పోటీ పడుతున్నాం. మన తర్వాత 33 రాష్ట్రాల్లో లడాక్ ఉంది, దానిపైన మనం ఉన్నాం. ఎక్స్ట్రా 2,000 crores లాస్ ఈ జిఎస్టీలో. జిఎస్టీ వసూలు లేవంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మార్కెట్లో జరగట్లేదు. దానివల్ల జిఎస్డిపి జీడిపి ఇన్ని ఎఫెక్ట్ పడుతున్నాయి. ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు ఎకనామిక్ సోర్సెస్? ఓన్లీ పెనాల్టీ. నువ్వు చెప్పినట్టు పెనాల్టీ క్లాసులు ఇంపోజ్ చేస్తూ ప్రజల మీద ఎబ్బడి ముబ్బడి ఛార్జీలతో బాదుడే ప్రోగ్రామ్ పెట్టి తిరిగారు కదా. బాదుడికి ప్రజలు బాధి చంపించి చూపిస్తున్నారు. ఇంకేం చెప్పాలి దానికి? అంటే జగన్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అవినీతి జరగలేదంటారా? ఇప్పుడు గుంటూరు, విజయవాడ సహకార బ్యాంకుల్లో అవినీతి విచ్చలవిడిగా జరిగిందని చెప్తున్నారు. దాని గురించి అంటే విచ్చలవిడిగా జరిగిందంటే ఏమనేది జరిగింది చెప్పండి. తోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్యాక్రాంతంగా బియ్యాలు రవాణా చేసేసాడు, తోటకూరని చెప్పారు. ఇప్పటికి సంవత్సరం అయింది, దిక్కుదేమం లేదు. వీళ్ళు మళ్ళీ రేషన్ షాప్లో క్యూలు కట్టించి మళ్ళీ పాత పద్ధతి పెట్టగానే తెల్లారు లేస్తే మొత్తం ఛానళ్ళన్నీ గొగ్గోలు ఎడుతున్నాయి. బియ్యాలు ఎత్తేస్తున్నారని అవినీతి సహకార బ్యాంకుల్లో చెప్తున్నారు. ఏ సహకార బ్యాంకులో ఏ ప్రాతిపదికన అన్యాయం జరిగింది చెప్పమను. రైతు బంధు పథకం త్రూగా దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది 13,500 కోట్లు, 13,500 రూపాయలు ప్రతి రైతుకి హ్యాపీగా ఇచ్చారు. అన్న అగ్రిగేట్ 50,000 తక్కువ ఏ పంట రైతుకి రాలేదు, గిట్టుబాటు ధరలు ఇచ్చారు. మిర్చి రైతుకి వచ్చిన రైతు ఎంతో చూడండి, ఒక్కొక్కరికి 21,000 దగ్గర మిర్చి బలికింది. బియ్యం ఎంత బలికిందో కనుక్కోండి. ఎవడైనా రైతు నష్టపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క వాయిస్ మాడ్యూల్ ఉందా? ఇప్పుడు చూడండి, లబో దిబో మన గోల. ఓ పక్క పొగాకు రైతులు, కందిపప్పు రైతులు, మినపప్పు రైతులు, బియ్యం రైతులు, ఏ రైతు మనశ్శాంతికి లేడు. సహకార బ్యాంకుల్లో అక్రమాలు జరిగిపోయి జరుగుతాయి. డబ్బులుంటే కదా అక్రమాలు జరగడానికి. ఎవడన్నా లోన్లు తీసుకుని తెరబడిపోతున్నాయి కదా అని జరిగితే ఏ సహకార బ్యాంకుల నుంచి డబ్బులు డివేట్ ఒకసారి చూపించండి. అదే మన నిధులు మళ్ళీపోయి మన పోలవరం నిధులు మళ్ళించింది వీళ్ళు. పోలవరం అథారిటీ బోర్డు కూడా గొల్లు పెట్టింది. పోలవరంకి తట్టడి మట్టి లేదని చెప్తూ ఉంటారు. అలాగే ఉంటాయి ఇలా మాటలు. ముందు బట్టకాలు చేస్తారు, ఆ బట్టకాల్చిన దానికి నీళ్లు పోసుకున్నా లేకపోతే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తెచ్చుకుని కూర్చే పరిస్థితి క్రియేట్ చేసి దాంట్లోంచి అవుట్కమ్ ఎప్పటికీ ఉండదు. రోజు చర్చలు తండోపతండాలుగా చర్చలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు వైసీపీ ప్రవేశపెట్టినా లేకపోతే సెలబ్రేట్ చేసుకున్న వెన్నుపోటు దినోత్సవంలో సామాన్య ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు అని మీరు అనుకుంటున్నారా? లేకపోతే ఓన్లీ పార్టీ కార్యకర్తలు మాత్రమే పాల్గొని సక్సెస్ చేశారంటారా? పార్టీ కార్యకర్త అయితే ప్రజ కదా. తెలుగుదేశం కార్యకర్తలకు ఏమైనా సంక్షేమ పథకాలు ఏమైనా రహస్యంగా ఎవరికి 3వ కంటికి తెలియకుండా వస్తున్నాయా? వాళ్ళు సఫర్ అవుతున్నారు, ఇల్లు సఫర్ అవుతున్నారు. కొన్ని సర్వేలు చెప్తున్నాయి కేటగిరీల దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు ఏమి కాకుండా తుడిచిపెట్టుకుపోతారని. ఓవరాల్గా 95 నియోజకవర్గాల్లో తీవ్ర అనిశ్చితి ఎదుర్కొంటుంది రూలింగ్ గవర్నమెంట్ అని. ఇవన్నీ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఎక్కడికి వస్తాయి? వీళ్ళు కర్మకాయలు జమిలీ ఎలక్షన్స్ వస్తే 1 ఇయర్ బ్యాక్లాగ్ని సెకండ్ ఇయర్కి క్యారీ చేస్తూ సెకండ్ ఇయర్ కూడా ఫుల్ఫిల్మెంట్ కాకపోతే థర్డ్ ఇయర్ ఎలక్షన్ ఇయర్ ఏడసేస్తారు వీళ్ళు. ఒకసారి ఆలోచించుకోమనండి. అయితే జనాలు నిజంగా అంత విసిగిపోయి ఉంటే మన మహానాడు కార్యక్రమం జరిగింది, అంత పెద్ద ఎలా సక్సెస్ అవుతుంది పెద్ద ఎత్తున? పలానాడు కుటుంబంలో సిదిగిపోయి ఉందమ్మా, వాళ్ళ ఇంట్లో పెళ్లి అవుతుంది, చుట్టాలు అందరూ వెళ్ళరు, వాళ్ళ చుట్టాలు వాళ్ళకి వస్తారు, వాళ్ళ పండుగ వాళ్ళది. అయితే ఈ వెన్నుపోటు దినం మీ పండగ, వైసీపీ పండగ కదమ్మా? నాకు తెలియకుంటున్నా. ఏమైనా సంతాప సభలు అని పండగ అంటారు ఎవడన్నా? మహానాడు అంటే మహానుభావుడు రామారావు గారి బర్త్డే, దానికి వాళ్ళ పండగ వాతావరణంలో పప్పనాలు తినడానికి పరిగెట్టుకుని వెళ్తారు. నిన్నేమో సంవత్సరం పాటు మా గడ్డి పెట్టారని ప్రజలు నిరసన కార్యక్రమం తెలియజేస్తే దాంతో దీని మానాడుతో నువ్వు వెన్నుపోటు తినని పోలిస్తే నేనేం చేయాలమ్మా? సంవత్సర పరిపాలనలో ప్రజలకు చేసిన అన్యాయానికి గళం వినిపించడానికి ప్రజలతో మమేకమే అపోజిషన్ పార్టీకి ఇచ్చిన పిలుపు. దానికి ప్రతిస్పందించిన ప్రజలు ప్రతి నియోజకవర్గంలో ఎంతమంది వచ్చారో చెప్తే రాయచోటి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దగ్గర 10,000 12,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తే 45,000 పైచీలకు వచ్చారు. ఉషా శ్రీచరణ్ గారిది ఆ నియోజకవర్గంలో లక్షలాది మంది తరలి వచ్చారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? పెళ్ళంటే నువ్వు చెప్పినట్టు పప్పానం పెడతారు, లేదా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంటే నువ్వు అన్నట్టు కోటర్ ఇస్తారు, బీర్ ఇస్తారు. నిరసన కార్యక్రమాలు ఎవరిని పిలిచి ఎవరితో నిరసనలు తెలియజేస్తారు?
టీడీపీ వాళ్ళు ఇంకొక మాటలు కూడా అంటే వాళ్ళ యొక్క అసహనాన్ని కానీ లేకపోతే అభిప్రాయాన్ని కానీ వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్రమ కేసులు తెలుగుదేశం గనక బనాయించి ఉంటే వైసీపీ మీద వాళ్ళు అంత యథేచ్ఛగా తిరిగే వాళ్ళ బయట అని. అక్రమ కేసు అన్న మాటలోనే మీ అర్థం పరమార్థం రెండు ఉన్నాయని చెప్పండి. అక్రమ కేసులని ఆరోపించేది వైసీపీ వాళ్ళు కదా. మరి ఆరోపిస్తారు, నా మీద కేసు పెడితే అది అక్రమ కేసు కాకుండా సక్రమ కేసు ఎలా వద్దు? అదే కదా గౌరవ న్యాయస్థానం చెప్తుంది. ఫలానా కేసులో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వస్తే దీని మీద కేసు కట్టామని చెప్పిన ఉదంతం లేదు ఈ రోజుకి. ఇల్లు చెప్పాడు, ఎలా చెప్పాడు, పొల్ల చెప్పాడు అని కాకంబుల్ స్టోరీస్తో రౌండ్ అబౌట్ చేస్తున్నారు. దానికి గౌరవ న్యాయస్థానం కూడా ముట్టికెళ్ళేస్తుంది. మన దగ్గర మీడియా ఉంది కాబట్టి బయట చెప్పుకోకర్లేదు. పిల్లి కళ్ళు మూసుకొని తాగినట్టు పాలు తాగినట్టు కూర్చుంటాం అంటే లా ప్రొసీడింగ్స్ అన్ని మేము హైకోర్టు ఫాలోయింగ్స్ ప్రొసీడింగ్స్ చూస్తున్నాం, ఏం జరుగుతున్నాయి, దేని మీద ఏ పరిణామాలు సంతరించుకుంటున్నాయని. దాంట్లో వచ్చే అవుట్కమ్ డెరైవ్ అయితే ఎలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి చెప్తుంది గౌరవ న్యాయస్థానం. ఏంది ఆర్గ్యుమెంట్, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు దీని కాన్సెప్ట్ని మీరు ఫిక్స్ చేస్తారు. అదే కదా నేను చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ సమావేశంలో నన్ను లిక్కర్ స్కామ్లోను ఫైబర్ నెట్ దాంట్లో నన్ను అరెస్ట్ చేశారని చెప్పి దీంట్లో నేను అరెస్ట్ చేయలేని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఇలాంటి కంక్లూజన్ రిమార్క్స్ ఇస్తున్నారు? చెప్పిన అబద్ధాలోనే అసెంబ్లీ వేదికగా రంగులు 3,000 4,000 కోట్లు దోచేశారు అన్యాయంగా అని చెప్పి అసెంబ్లీ వేదికగానే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు 199.50 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు దీనికని చెప్తుంటే ఎక్కడ 100 కోట్లు ఎక్కడ 1000 కోట్ల అభియోగాలు. క్యాబినెట్ లో మాట్లాడిన మాటలు బయటకు ఎందుకు ఎలా వస్తున్నాయి? ఎందుకు ఐఎన్పిఆర్ మినిస్టర్ చెప్పడా క్యాబినెట్ మీటింగ్ తర్వాత చిట్ చాట్ ఉంటుంది తెలుసా? ఆ చిట్ చాట్ లో చాలా ఇన్ని విషయాలు బయటకు వస్తాయి. క్యాబినెట్ నిర్ణయాలు బయటికి చెప్పకుండా ఏం చేస్తారు రాష్ట్ర సమావేశాలు ఇవన్నీ ఆంతరంగిక యుద్ధమా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనడం వెనుక ఉద్దేశం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయించారు బట్ నేను అలా చేయను అనడం సింపుల్. జగన్మోహన్ రెడ్డి విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ నన్ను అరెస్ట్ చేయగలిగాడు. ఎందుకు? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఫస్ట్ జిఎస్టీ కౌన్సిల్ ఆఫ్ పూణే దాన్ని అట్రిబ్యూట్ చేసింది. నెక్స్ట్ ఐటీ రంగప్రవేశం చేసి డబ్బులు ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను దాని మీద ఎస్టాబ్లిష్ చేయగలిగింది. తర్వాత ఈడీ తీసుకొచ్చి డిజిటెక్ ఆస్తులు జప్తు చేసింది. ఈ క్రానికల్ ఆర్డర్లో స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ అయిందా లేదని చూస్తే కాన్స్టిట్యూట్ కాకుండా డిస్క్రిప్షన్ అథారిటీగా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దాని మీద అథెంటికేషన్ అవుట్ ఆఫ్ 3,357 crores ప్రాజెక్ట్కి 10% గ్రాంట్స్ రిలీజ్ చేశారు. దాని అవుట్కమ్ మిస్లీడ్ అయ్యి మిస్యూటిలైజ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా బాధ్యత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. సింపుల్ లాజిక్. ఇదే దీనికి జగన్మోహన్ రెడ్డికి వర్తించి చూస్తే శూన్యం అని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన సందర్భంలో ఎప్పుడు అలా శంకర్రావు గారికి పనిపాటు లేక రాసిన ఉత్తరం దాని సారాంశం ఇప్పటికీ లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నారు. దాంట్లో ఏడ్ చేయాలో తెలియక చెమ్మచక్కలు ఆడుకుంటుంది ఈడీ సిబిఐని. ఏడ్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను చూస్తే రేపు పొద్దున జగన్ గారిని అరెస్ట్ చేయడం జరిగితే గనుక ఇవి కక్ష సాధింపు కాదు, మేము ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్నామని చెప్పుకోవడానికి ప్రోటోకాల్ ఉండదమ్మా. అరెస్టిక్ ప్రోటోకాల్ ఉండదు, వర్తించదు కూడా. అదే 17A మీద వాళ్ళు క్లాస్ చేసుకుని మాట్లాడింది. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అట్ ఆల్ వెన్ ద గ్రివెన్స్ అంటే ఎగనెస్ట్ సర్కమ్స్టాన్సెస్ ని డిమాండ్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ డీవియేషన్ జరిగినప్పుడు, ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయడానికి నేపథ్యం ఉంటుంది. అవేవి ప్రూవ్ చేయనప్పుడు కక్ష సాధింపే అవుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పొరపాటున అరెస్ట్ చేస్తే కక్ష సాధింపే. వీళ్ళు చెప్పింది 95,000 కోట్లు అవినీతి జరిగిపోయింది, దీంట్లో తెరబడిపోయింది లెక్కర్ స్కామ్ అంటున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. టోటల్ రెవెన్యూవే దాని మీద 1,103 కోట్లు ఎక్స్చెక్కర్కి వచ్చింది అన్నది బడ్జెటెడ్ ఫిగర్. 1,103 కోట్లు 95,000 కోట్ల ఫ్రాడ్ జరిగిపోతే ఇంకా ప్రభుత్వం గుడిగుర్రానికి పలుతోవడం అనుకుంటే అయితే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్స్ ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ మగత నిద్రలో ఉంటే వీళ్ళందరూ డబ్బులు పెట్టి వెళ్ళిపోయారు అంటే ఖజానాలో దొంగలు పడ్డారని అర్థం. జగన్ అరెస్ట్ జరిగితే జరగని పని ఫస్ట్ థింగ్. ఒకవేళ అరెస్ట్ అయితే ఏంటి జరిగేది? ఏంటి? ఏమీ అవదు. ఫస్ట్ థింగ్ జరగదు. రెండోది జరిగినప్పుడు చాలా ఉంటాయి. అదే ఏముంటాయో మీ నోట్లోంచి తెలుసుకోవాలి. ఎందుకు ఉండవమ్మా? చంద్రబాబు గారు అరెస్ట్ చూసి అందరూ వాళ్ళకి తెలుసు. చంద్రబాబు గారు అరెస్ట్ అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు. అదైతే నేను చెప్పగలను. ఓకే, అంత ఈజీగా జరగదు. ఎందుకు? ప్రజానాయకుడు కాబట్టి. చంద్రబాబు ప్రజానాయకుడు కాదా? కాదు. ఎందుకు? ప్రజల్లోంచి ఆవిష్కృతులు నాయకుడు అంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మీకు సింపుల్ లాజిక్ చెప్తా. రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని పోలుద్దాం. చంద్రబాబు నాయుడు గారికి పార్టీ పరంగా రామారావు గారి పార్టీ టేక్ ఓవర్ చేసి ఆయన నడిపించుకుని ముఖ్యమంత్రి అవడం దగ్గర ప్రజల యాక్సెప్టెన్స్ అంటే ఆయన నియోజకవర్గంలో కుప్పం నుంచి ఎలక్ట్ అయ్యింది మాత్రమే. ఆయన పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడు, పార్టీ ఎమ్మెల్యేలందరూ ఆయన ముఖ్యమంత్రి ఎన్నుకోవడం. కానీ పార్టీ ప్రెసిడెంట్ కాకపోయినా పార్టీలకు అతీతంగా ప్రజల్లో ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కోసం పాదయాత్ర చేసి ప్రజల మనల్ని కొన్న రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడు. ఈ డిఫరెన్స్ ఉంది ఇద్దరికి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రజల్లోంచి ఫస్ట్ టైం ఆయన గెలిచినప్పుడు ఎలక్షన్ 67 గెలిచాడు, యాక్సెప్టెన్స్ లేదు. ఎప్పుడైతే ఆయన పాదయాత్ర సక్సెస్ అయిందో ప్రజానాయకుడు అయ్యాడు. లోకేష్ కూడా అంతే, మంగళగిరికి వచ్చాక ఆయన ఓడిపోయాడు. నెక్స్ట్ పాదయాత్ర సఫలీకృతంతోనే యాక్సెప్టెన్స్ వచ్చింది. సో ఇట్లా ప్రజానాయకుల కింద ఆవిష్కృతులైన ఎవడైనా సరే ప్రజలతో మమేకవడంలో ప్రజా ప్రతిస్పందన చాలా వేరేగా ఉంటుంది. ఎందుకంటే 5 years పాదయాత్ర ద్వారా సక్సెస్ అయిన జగన్ ఇప్పుడు ప్రజలకి చేరువ అవటంలో
సక్సెస్ కాలేకపోతున్నారు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీని మీద మీ కామెంట్? ఇందులో సక్సెస్ కాలేకపోవడం అని ఉండదు. ప్రజలకి ఏం చేయాలో చేసిన ప్రజా ముఖ్యమంత్రి కింద ఆయన చూశారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది. మీరు అన్నట్టు ఇంకా ఫస్ట్ 1 year లోనే ఉందాం. ఫస్ట్ 1 year లోనే ఇంత మొమెంటం ఫ్లేర్ అయిపోయి ఇంత డిస్కషన్స్ జరుగుతున్నాయి అంటేనే డౌన్ ద లైన్ ఏం జరగబోతాయి అద్భుతాలు ఒకసారి ఆలోచించుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకులు రేరెస్ట్ ఫెనామినా ఎంత స్పాంటేనియస్ టైంలో బయటికి రావడం, ఎలక్షన్స్ అందులో ఇంత మెజరబుల్గా 11 స్థానాలకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల్లో ఇంత చర్చనీయాంశమై ఈరోజు ఉన్న రూలింగ్ గవర్నమెంట్కి 164 వచ్చి కూడా ఇంకా నిద్రలేని రాత్రులే ఉన్నాయి. వాళ్ళకి తెల్లారు లేస్తే జగన్మోహన్ రెడ్డి నామస్మరణతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎందుకంటే ఏ వంకలేండి మా డొంకటి గడిచిందని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అనుకుంటేనే కాలక్షేపం చేసి సంవత్సరం గడిచిపోయింది. తర్వాత వెనక్కి చూసుకుంటే ఇంత పెద్ద అగాధం ఉంది. ఆ అగాధంలోంచి బయటికి రావాలంటే ఫస్ట్ అగాధంలోంచి బ్రిడ్జ్ చేసి పైన నిలబెడితే వీళ్ళే వాళ్ళంతా వాళ్ళు తెలియకుండా అగాధంలో పడిపోయారంటే ఒక నాయకుడి యొక్క ప్రజాస్వామ్యంలో ప్రాబల్యం ముందు వీళ్ళు ఎంత ప్రయత్నించినా మీరు అన్నట్టు 164 versus 11 అన్నా సరే అతన్ని డైల్యూట్ చేయడంలో మెజరబుల్ ఫెయిల్యూర్ ఏరని అర్థం. ఇంకా మీరు అన్నట్టు ఆయన ఇంకా వెన్నుపోటు దినానికి పిలిపిస్తేనే ప్రజా ప్రతిస్పందనలు. ఆయన స్వచ్ఛందంగా ఆయన ప్రజల్లో తిరుగుతూ ప్రతిస్పందన తెలియజేసాడు అనుకో. అలా తెలియజేయాలంటే ఇంకా టైం ఉందంటారా? చాలా టైం ఇంకా 4 ఏళ్ళు ఉందంటారా? 4 ఏళ్ళు ఉందో లేకపోతే 3 ఏళ్లే ఉందో. జమిలీ ఎలక్షన్ నరేంద్ర మోడీ సరదా పడ్డాడంటే వీళ్ళ పరిస్థితి అసలు ఊహించుకోలేవు. రైట్, చూద్దాం ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.